వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవి మామిడి ఆకులు అండి, మనందరికీ తెలిసిందే. అన్ని శుభకార్యాల్లోనూ వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సో జనరల్గా గుమ్మానికి కట్టడానికి ఇలా కాదండి, వీటిని మనము ఒక టీ లాగా తయారు చేసి తీసుకుంటే కనుక చాలా రకాల అనారోగ్య సమస్యలకి ఇది చెక్ పెడుతుంది. మరి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆక్సిజోన్ ప్లాంట్స్ ఎండి రాజేశ్వరి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. సో మనం సీజన్ ఈ సిరీస్ అంతా కూడా మ్యాంగో లీవ్స్ చేస్తూ ఉన్నాము. దీంతోని మనం ఇంతకుముందు మనం హెయిర్ ప్యాక్ చేసాము. సో ఇప్పుడేమో మ్యాంగో లీవ్స్ టీ అన్నారు. సో జనరల్గా అంటే ఇవి తోరణాలకి, సో మనము ఈ తీర్థం వాటిలోని ఇలా వాడుతూ ఉంటాము, అంతేగాని అంతకు మించి తెలియదు. సో మీరు ఇంటర్నల్గా తీసుకుంటే చాలా ఆరోగ్య లాభాలు ఉంటాయి అని చెప్పారు. సో దాన్ని టీ తయారు చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఏంటి మ్యాంగో లీవ్స్ టీ, దీనికి ఏం కావాలి? మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నామండి, మనకి చాలా విషయాలు తెలీదు. మనం పెద్దవాళ్ళని చాలా తక్కువ అంచనా వేసాము, కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి మనకి ఎందుకు యాడ్ చేశారన్నది, ఖచ్చితంగా మామిడి చెట్టు ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలన్నది చెప్పారన్నది తెలీదు. మనం ఏం తెలుసు అంటే జస్ట్ ఆకులు కోసుకుని పూజలో వాడుకోవచ్చు, కాయలు కోసుకుని తినేయచ్చు, లేదు పికల్స్, ఇంతవరకే తెలుసు మనకి. అంతేకాని ఈ ఆకులతో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, అసలు వాళ్ళు మన ట్రెడిషన్ని ఎందుకు యాడ్ చేసుకోమన్నారు అన్న విషయం మనకు తెలియదండి. ఆ విషయాల తర్వాత మళ్ళీ ఇంకొక, ఎందుకంటే దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. వాళ్ళు డెకరేషన్ ఎందుకు యాడ్ చేయమన్నారు అన్నది వేరే ఎపిసోడ్లో చెప్పుకుందాము. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇది మనము పేస్ట్గా ఎందుకు వాడుకోవాలన్నది చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇది మనకి టీగా కానీ కషాయంగా కానీ తీసుకుంటే వచ్చే ఉపయోగాలేంటి, ఎందుకు తీసుకోవాలి అన్నది తెలియాలంటే అసలు ఫస్ట్లో దీంట్లో ఏముంటుంది అన్నది తెలియాలి. దీంట్లో ఇందాక కూడా మనం చెప్పుకున్నాము, మనకి తెలియదు దీంట్లో విటమిన్స్ ఉంటాయి అన్న విషయము ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యందండి. మ్యాంగోలో ఉంటుందని తెలుసు మనకి, మ్యాంగోలో విటమిన్ ఏ ఉంటుందని తెలుసు, మాగ్నీషియం కాల్షియం చాలా ఉంటాయి అని తెలుసు, కానీ ఆకుల్లో ఉంటుంది అన్న విషయం మనకు తెలియదు. అది దీంట్లో ఏమేమి ఉంటాయి అని తెలిస్తే అందరికీ చాలా షాకింగ్ అండి. దీంట్లో వచ్చేసి విటమిన్ ఏ ఉంటుంది, ఈ ఉంటుంది, సి ఉంటుంది, ఇంకా వచ్చేసి రకరకాల కాపరు, మెగ్నీషియము, ఈ మ్యాంగనీస్ చాలా ఉంటాయండి. అందుకని ఇది విటమిన్ ఈ అనేది మీకు తెలుసు, జుట్టుకి మనము వాడతాము. ఇంకొకటి ఏంటంటే విటమిన్ ఈ అంటే కొలాజన్ అని ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ ఎలాస్టిక్ ఉండటానికి, అంటే ముడతలు రాకుండా ఉండటానికి, స్కిన్ టైట్నింగ్ కోసము అది బాగా యూజ్ అవుతుంది. అందుకే మన ఫేస్ ప్యాక్స్ వాటిల్లో కూడా విటమిన్ ఈ క్యాప్సిల్స్ వాడతారండి. ఆ విటమిన్ ఈ దీంట్లో పుష్కలంగా ఉంటుంది. ఇంకొకటి దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత మెగ్నీషియం అన్నాము. ఆ మెగ్నీషియము మన మైండ్ దగ్గర నుంచి ఎన్నో రకాల యాక్టివిటీస్ని మంచిగా ఉండేటట్టు చేస్తుంది. మళ్ళీ ఫ్రీ రాడికల్స్ని చంపి మనకి హార్మ్ఫుల్ చేసే వాటికి ఎన్నిటికో మనకి ఇది చాలా యూజ్ అవుతుందండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ టీ తీసుకోవటం వల్ల అన్నిటికన్నా ఎక్కువ ఒకటి స్కిన్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది, మన హెయిర్ కట్ తిరిగి యూజ్ అవుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. దాంతోపాటు మన మైండ్కి పీస్ని ఇస్తుంది. మన మైండ్కి పీస్ ఎప్పుడు వస్తుందంటే మన యాంగ్జైటీ కానీ టెన్షన్స్ కానీ లేనప్పుడు. చాలామంది అది టెన్షన్ అనేది ఏదైనా ప్రాబ్లమ్స్ వల్లనే వస్తుందని కాదండి. కొంతమంది చూడండి, ఎందుకో తెలియదు నాకు ఎందుకో చాలా గాబరాగా ఉంది అంటారు. అది ఏంటంటే హెల్త్ ప్రాబ్లం అది మనకి జనరల్ ప్రాబ్లమ్స్ వలన వచ్చేది కాదు, మనకి తెలియదు. మన బాడీలో కొన్ని హార్మోన్ డిస్టర్బెన్స్ కావచ్చు, కొన్ని డిసీజెస్ సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, వాటి సిమ్టమ్స్ కావచ్చు, వాటి వలన ఇంకొకటి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం కావచ్చు. ఇలాంటి వాటి అన్నిటి వలన ఏమవుతుందంటే మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ని తగ్గించటానికి, మన యాంగ్జైటీని తగ్గించటానికి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో వస్తున్న ప్రాబ్లము వెయిట్ లాస్కి ఒకటి ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్కి ఎలా ఉపయోగపడుతుందంటే ఇది మన హెపటైటిజం అంటే మన ఆకలిని తగ్గిస్తుంది. మనము ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువ కడుపు నిండిపోయిన ఫీలింగ్ని ఇస్తుంది. దానివల్ల మనము టూ మచ్ ఫుడ్ తీసుకోకుండా ఉంటాము. అది మామూలు వెయిట్ లాస్ వాళ్ళకే కాకుండా డయాబెటిక్ వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి,
వాళ్ళకి ఎక్కువ ఆకలి ఉంటుంది, అవును. దానివల్ల ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు, దానివల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండవు. అందుకని డయాబెటిక్ వాళ్ళకి కూడా ఇది ఒక అద్భుతమైన వరంగా పనిచేస్తుందండి. బ్లడ్ ప్రెషర్కి కూడా వాళ్ళ యాంగ్జైటీ తగ్గింది, వాళ్ళ మజిల్స్ వీటి మీద ప్రెషర్ తగ్గింది. వీటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ప్రెషర్ తగ్గుతుంది, దానివల్ల డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ కంట్రోల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ కూడా కూల్ అవుతుంది. సో ఒకటి కాదు, అన్ని రకాల అనారోగ్య సమస్యలకి చెక్ అనుకోవచ్చు. అవునండి. ఎస్. మరి ఈ కషాయం ఎలా తయారు చేయాలి? ఫస్ట్ మనము వాటర్ తీసుకుందాము. ఇంకొకటి మేము చెప్పేది ఏంటంటే వీటన్నిటి పర్ఫెక్ట్ 100% మీకు ఎఫెక్ట్ కావాలి అనుకున్నప్పుడు వీటి పౌడర్స్ కోసము ఇది చాలా క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి, పౌడర్స్ దొరుకుతున్నాయి, ఆయిల్స్ దొరుకుతున్నాయి. కానీ మ్యాక్సిమం ఈ చెట్టు చాలా నార్మల్గా దొరికే మొక్క అండి, బడ్జెట్లో ఉండే మొక్క, ఈజీ గ్రో అయ్యే మొక్క కాబట్టి, ఆకుల కోసమే కాబట్టి ఖచ్చితంగా ఇళ్లలో పెంచుకోండి, చిన్న పాట్లో పెంచుకోండి. ఇవన్నీ న్యాచురల్గా మీరు ఆర్గానిక్గా గ్రో చేసుకుని తీసుకున్నప్పుడు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంతో పాటుగా మీరు ఇది చూసారు, ఇది క్లే పాట్ అండి. మీరు అల్యూమినియం వాటిల్లోనో స్టీల్ వాటిల్లో కన్నా ఇలాంటి క్లే పాట్స్లో పెట్టుకున్నప్పుడు మన పెద్దవాళ్ళు వెనకటి వాళ్ళు వాడిన క్లే పాట్స్ అండి, వాళ్ళ ఆరోగ్య రహస్యాల్లో ఇది కూడా ఒకటండి. దీంట్లో కనుక మనం తీసుకున్నప్పుడు ఇంకా అద్భుతంగా పనిచేస్తుందండి, ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ దాంట్లోకి వెళ్లకుండా ఉంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేద్దాము. ఓకేనండి. ఓన్లీ క్లే పాటే యూజ్ చేయాలి మీరు అన్నట్లు. ఎవరికైనా ఎగ్జాక్ట్ రిజల్ట్ కావాలంటే మీరు చెప్పిన పద్ధతిలోనే చేసుకోవాలి. సో ఏవైతే ఫ్రెష్ మ్యాంగో లీవ్స్ తీసుకోవాలి, క్లే పాట్ యూజ్ చేయాలి. మళ్ళీ మేము డ్రై పౌడర్ తీసుకుంటాము. ఇవన్నీ మనకి ఏ చంద్రమండలం నుంచో రావాల్సిన అవసరం లేదండి. ఇంకొకటి ఇదేమి కోటీశ్వర్లు వాడుకునేవి కూడా కాదు. క్లే పాట్ కానీ ఈ ఆకులు కానీ ఇవన్నీ చాలా నార్మల్గా బడ్జెట్లో ఉండేవేను. దీనికోసం ఏమి గంటలు కష్టపడాల్సిన అవసరం లేదండి. మీ నియరెస్ట్ నర్సరీలో ఎక్కడైనా మామిడి చెట్టు దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని ఇంట్లో పెంచుకోండి. ఇంట్లో నుంచి అప్పటికప్పుడు ఫ్రెష్ లీవ్స్ తుంచుకోండి. ఒక చిన్న మట్టి ఇది ఒక్కదానికో సెపరేషన్గా తెప్పించాల్సిన అవసరం లేదండి. దీంట్లో కూరలు వండుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, ఎన్నో రకాలు మీకు ఇంట్లో వాడుకోవటానికి మామూలుగా ఉపయోగపడేదండి. దీనికోసం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇంకొకటి ఏంటంటే మనము ఆకులేసి చెప్పుకుందామండి. దీంట్లో సో మార్నింగ్ కషాయం లాగా తీసుకోవచ్చా, టీ లాగా తీసుకోవచ్చు అంటారు దీన్ని? టీ లాగా తీసుకోవచ్చు అన్నాం కదా అని దాంట్లో టీ పౌడరు మళ్ళానేమో చక్కెర ఇవి యాడ్ చేయకండి, ఏమొద్దు. మామూలుగా దీని ఆకులు తీసుకుని చూస్తున్నారు కదా, ఇది ఎందుకు ఇంత అద్భుతంగా మనకు ఉపయోగపడుతుందంటే డైజెషన్ కూడా చాలా యూజ్ అవుతుందండి. దీంట్లో చూడండి ఎన్ని రకాల ఈనెలు ఉన్నాయో. అవును, అదే ఫైబర్. ఆ ఫైబర్ మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ని, ఇండైజెషన్ ని, వాటన్నిటిని సాల్వ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. జస్ట్ మనం అప్పుడు డయాబెటీస్ అన్నారు, వెయిట్ లాస్ అన్నారు, గట్ హెల్త్ అన్నారు, చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. జుట్టు కోసం కూడా జుట్టు కోసం పనిచేస్తుంది. దీంట్లో చెప్పాను కదండి, విటమిన్ సి ఉంది, ప్రోటీన్స్ ఉన్నాయి, మెగ్నీషియం ఉంది, కాపర్ ఉంది, ఐరన్ ఉంది, ఎన్నో రకాలు ఉన్నాయి. అన్నిటిని మించి ఫైబర్ ఉంది డైజెషన్కి. ఇంకొకటి ఏంటంటే ఈ సీజనల్ డిసీజెస్, దగ్గు, జలుబు, వీటికి ఇంకొకటి చాలాసార్లు ఉంటుంది. మేమంటే ఎప్పుడో వచ్చే గెస్ట్లము, మీకు రోజు మాట్లాడుతూనే ఉండాలి. మీలాంటి వాళ్ళకి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెయిన్ సీజన్స్లోనూ లేదా ఎక్కువ మాట్లాడటం వలన థ్రోట్ ప్రాబ్లం వస్తుంది. మీకు వాయిస్ కరెక్ట్గా ఉండటమే మీ స్ట్రెంగ్త్, చాలా ఇంపార్టెంట్ కూడా. ఆ వాయిస్ పోయినప్పుడు కొంతమంది అరే ఏమైంది నీ గొంతుకి బొంగురు వస్తుంది అని చెప్తారు. అలాంటి వాటికి కూడా ఇది ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అంటే మన థ్రోట్ ఇన్ఫెక్షన్స్ని కూడా క్లియర్ చేస్తుంది. దాంతోపాటు ఇంకొకటి చెప్తా అన్నాను కదా మీకు, ఈ రోజుల్లో చాలా మందిలో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కటి ఈరోజు ఇప్పుడు చూశారు, మనము ఏం చేస్తున్నాం, నుంచుని చేస్తున్నాం. ప్రతి ఒక్కటి కటింగ్ దగ్గర నుంచి, కుకింగ్ దగ్గర నుంచి, లేకపోతే డిష్ వాషింగ్ దగ్గర నుంచి ఏ పని చేసినా మనకి నిలబడి చేస్తున్నాము. దానివల్ల మెయిన్గా వస్తున్న ప్రాబ్లము వెరికోవెయిన్స్. అవును, వెరికోస్ వెయిన్స్ అనేది చాలా ఆ వెరికోస్ వెయిన్స్ వలన వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనము
చాలండి. ఒక 3 ఆకులు వేసుకున్నాము. సో ఇది మనం ఒకళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. అవునండి. జస్ట్ ఇది లీవ్స్ మీరు 3-4 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు, ఏం కాదు, నేను వేసుకోవచ్చు, ఏం కాదు. పెట్టేసి మూత పెట్టుకున్నాము, అది మగ్గుతుంటుంది. జస్ట్ ఒక 2 minutes కొంచెం దాంట్లో రసం అంతా దిగటానికి పెట్టుకుందాము. లేదు సిమ్లో పెట్టి 5 minutes పెట్టుకోవచ్చు అండి. జస్ట్ దాంట్లో రసం దాంట్లోకి దిగాలి అంతే మనకు కావాల్సింది. అది ఆ వెరికో వెయిన్స్ మెయిన్ నిలబడటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ మన నర్వ్స్లో నుంచి కింద కాళ్ళల్లో ఉన్న నర్వ్స్ నుంచి మోకాలు వరకే వచ్చి అక్కడి నుంచి ఆ బ్లడ్ పైకి వెళ్లకుండా కిందకి రిటర్న్ వెళ్ళిపోతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మోకాళ్ళ దగ్గరలో ఆ వెయిన్స్ అన్ని మడతలు పడ్డట్టు అయిపోతాయి. అయిపోయి మీకు నీలం రంగులో అయిపోయి ఉంటాయి. అయిపోయి అది చాలా పెయిన్ వస్తుంది, వాళ్ళకి చాలా ప్రాబ్లం వస్తుంది. అట్లని మనము కూర్చుని చేయటానికి పాసిబిలిటీ లేదు. ఇప్పుడున్న మారిపోయిన మన జీవన విధానంలో కూర్చుని వంట చేయటానికి పొయ్యలు లేవు, లేకపోతే కటింగ్ చేయటానికి కూడా వెనకటి రోజుల్లో కత్తిపీటలు పెట్టుకుని కూర్చుని కూరగాయలు కోసుకునేవాళ్ళు, కూర్చుని గిన్నెలు దొంకునేవాళ్ళు, కూర్చుని బట్టలు తుక్కునేవాళ్ళు, అన్నీ కూర్చుని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ నుంచుని చేయాల్సిందే. దాంట్లో మనము నుంచోకుండా అవాయిడ్ చేయడానికి లేదండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ వస్తున్న ఒక మెయిన్ ప్రాబ్లము, ఒకటి సయాటికా ప్రాబ్లం వస్తుంది, ఒకటి స్పాండిలైటిస్ వస్తుంది, ఇంకొకటి వెరికో వెయిన్స్. ఈ వెరికో వెయిన్స్తో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ డాక్టర్ అడిగేదే అది, మీరు ఎక్కువ నిలబడి ఉంటారా అని. ఎక్కువ కారణం అది. ఆ వెరికో వెయిన్స్కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే ఆ నర్వ్స్ని, ఆ మజిల్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఆ మజిల్స్ హెల్దీ ఫ్లోయింగ్కి చాలా హెల్ప్ అవుతుందండి. బ్లడ్ ఫ్లోకి ఉపయోగపడుతుంది. అవును, మజిల్స్ స్ట్రెంగ్త్కి చాలా యూజ్ అవుతుంది. అంటే మనం బాయిల్ చేయడం, మూత పెట్టే బాయిల్ చేయాలి ఈ వాటర్ని. మనము మూత పెట్టడం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయండి. ఒకటి, ఓపెన్ చేయటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఇంకొకటి ఏంటంటే మనం మూత పెట్టడం వల్ల ఇంకొక ఉపయోగం ఏమొస్తుందంటే మనకి తొందరగా బాయిల్ అవుతుంది, మన గ్యాస్ వేస్ట్ కాకుండా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అవునండి, తీసేద్దామా? ఓకే. జనరల్గా ఇది మార్నింగ్ తీసుకుంటే మంచిది అంటారా? అవునండి, మార్నింగ్ తీసుకుంటే మంచిది. ఎంటీ స్టమక్ తీసుకోమని చెప్తున్నాము. అంటే ఎంటీ స్టమక్ అంటే ఏమి తినకుండా అని కానీ ఏమి తాగకుండా కాదండి. జస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఎవరమైనా కొంచెం వామ్ వాటర్ తాగితే ఫస్ట్ మంచిదండి. వామ్ వాటర్ తాగిన తర్వాత ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాంటి లిక్విడ్స్ ఏవైనా తీసుకోండి. చాలా చక్కటి మ్యాంగో లీవ్స్ టీ. సో కలర్ కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. మార్నింగ్ ఈ గ్రీన్ తీసుకుంటే ఎంత మంచిదో కదా. సో మీరు చెప్పిన వెయిట్ లాస్ అవుతుంది, గట్ హెల్త్ బాగుంటుంది, డయాబెటీస్ తగ్గుతుంది, అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, స్కిన్ గ్లో అవుతుంది, ఏజింగ్ తగ్గిస్తుంది. ఒకటేంటి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో దీనిలో చాలా రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకున్నాము. అయితే మార్నింగే తీసుకోవాలి, ఎర్లీ మార్నింగ్. చాలా చక్కటి స్మెల్ కూడా వస్తుంది. సో ఖచ్చితంగా అందరు కూడా ఈ టీని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలని కోరుకున్నాము. సో అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్కి ఒకటే సొల్యూషన్ కాబట్టి. సో మామిడాకులు ఎందుకు అంత గొప్ప స్థాయిలో ఉన్నాయి, ఎందుకు అంత గొప్ప స్థానంలో పెట్టారు మన పెద్దలు అంటే దీని వెనక సైంటిఫిక్ రీజన్స్, హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇంట్లో మామిడి చెట్టు పెట్టుకునేవాళ్ళండి. అవును, అది మీకు మామూలుగా ఎయిర్ ప్యూరిఫైయర్గాను ఉపయోగపడేది, మీ స్కిన్కి, హెయిర్కి, ఇన్ని రకాలుగా ఉపయోగపడేది, ప్లస్ తినటానికి కూడా. ధన్యవాదాలు మ్యామ్.